వాక్యములో ప్రియులారా మనం చూస్తున్నప్పుడు 12 సంవత్సరాలుగా రక్తస్రావరముతో బాధపడుతున్నటువంటి స్త్రీ మరి ప్రభువుని ముందు నుంచి చూడలేదు, కానీ ప్రభువును వెనక భాగములో నుండి వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంది. ప్రియులారా, అంతకు మునుపు ప్రభువును గురించి విన్నది కానీ ప్రభువును ఆమె చూడలేదు. కానీ ఆమె విశ్వాసం ఎంత లోతైనటువంటిది. వెనక నుండి వెళ్ళి ప్రభు యొక్క వస్త్రపు చెంగును ముట్టుకున్నప్పుడు ఆయనలో ఉన్న ఆ గొప్ప ప్రభావము ఆమెను దర్శించింది. అక్కడ ఒక మాట రాయబడి ఉంది ప్రియులారా, ఆమె రక్తధారలు కట్టబడెను. ఎంత బలమైనటువంటి విశ్వాసం! వాక్య భాగములో ప్రియులారా అక్కడ రాయబడి ఉంది, అందుకు ఆయన కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధాన కలిగినటువంటి దానివై నీవింటికి వెళ్ళు అని చెప్పి ప్రభు మాట్లాడుతున్నాడు. తనకున్నటువంటి ఆ బాధను బట్టి తనకున్నటువంటి డబ్బంతటిని కూడా వైద్యానికి ఉపయోగించింది, కానీ ఆమె జీవితంలో ఆమె జబ్బుకు నివారణ మాత్రం కలగలేదు. ప్రియులారా, ఎప్పుడైతే యేసునందు ఆమె విశ్వాసం ఉంచిందో ఆ విశ్వాస ఫలాన్ని ఆమె ఆ దినాన తన జీవితంలో అనుభవించింది. ఈ దినాన నీవు కూడా ఎంతో కాలముగా కొన్ని ఇబ్బందుల నుండి బలహీనతలను బట్టి బాధపడుతున్నావు కదా, అయితే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచండి. ఆయన నీ జీవితంలో ఈ దినాన గొప్ప విడుదలను ఇవ్వబోతా ఉన్నారు. గొప్ప ఆశ్చర్యమైన కార్యాన్ని నీ జీవితంలో చేయబోతా ఉన్నారు. అలాంటి విశ్వాసమైనటువంటి జీవితంలో దేవుడు మనల్ని బలపరిచి స్థిరపరిచి నడిపించును గాక. ఆమేన్.